ఉండాలని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాను. మొన్న మీకు 11 ఇచ్చి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కారణంగానే తనకు పార్టీ వీడాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. అయితే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో తెలియదని తనతో కలిసి పనిచేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ తో 4 దశాబ్దాల అనుబంధం ఉందని, పార్టీ వీడడం అంత సులభం కాదని చెప్పుకొచ్చారు. ఇక పార్టీ వ్యవహారాల్లో సంజయ్ జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇక తన నిర్ణయం రాజ్యాంగబద్ధంగా ఉంటుందని, ఉగాది తర్వాత కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రామచంద్ర ప్రభు వారి నేను ఆదర్శంగా తీసుకుంటాను. రాబోయే శ్రీరామనవమి కాబట్టి ఏదైతుందో వారిని ఆదర్శంగా తీసుకొని వారి చూడే ఆ రాముల వారి దాన్ని కూడా మీరు ఏదో రకంగా అక్కడ చూడే డౌట్ ఎందుకు వస్తే అక్కడ కనబడతలేదా 6 గ్యారంటీస్ అక్కడ కనబడుతున్నాయి చూడండి అన్న 6 గ్యారంటీ ఇక్కడ చూడండి అన్న అక్కడ ఉందా లేదా 6 గ్యారంటీస్ ఉన్నాయా లేవా? స్టిల్ ఐ మీన్ కాంగ్రెస్ వదిలినాడు ఏదైతుందో న్యాచురల్లీ అన్ని మారాల్సి వస్తుంది. దానికి ఆలోచన ఏముంటుంది, భిన్నాభిప్రాయం ఉంటుంది. డెఫినెట్లీ సంజయ్ కుమార్ ప్రధాన పాత్రదారుడు. ఆయన ఆడించే వాళ్ళు ఇంకెవరు ఉన్నారో తెలియదు కానీ డెఫినెట్లీ ఆయన పాత్రదారుడు అయితే ముందు కనబడుతుండే. పార్టీ వీడేటువంటి ఆలోచనకు ఏర్పడటానికి కారణం ఈ పెద్ద మనిషి అని చెప్పిందా లేదా? మరి ఆయన ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఒకటే ఈ సమస్యకు పరిష్కారం ఉందని మీరు భావిస్తున్నారా?